తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వై వెంకయ్య ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీనం వాస్తవాలు, వక్రీకరణలు అనే బుక్లెట్ ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వై యాకయ్య మాట్లాడుతూ బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించింది, ప్రజలను వాస్తవాల నుంచి దూరం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందులో భాగంగానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాట చిత్రీకరించడానికి రజాకార్ చిత్రాన్ని నిర్మించిందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వక్రీకరించి ముస్లింల నుంచి హిందువుల విమోచనంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజానికి భూమి కోసం, గుత్తి కోసం, పేద విముక్తి కోసం జరిగిందని యాకయ్య స్పష్టం చేశారు. ఇక హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటం కాదని ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సేవా పక్వాడా మరి ఏదైతే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 తారీఖు వరకు వివిధ సేవా కార్యక్రమాల గురించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. అన్ని మండలాల నుంచి కన్వీనర్లు, కో కన్వీనర్లు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఈరోజు సమీక్షా కార్యక్రమం నిర్వహించడానికి ఇందులో మరి నాతో పాటుగా ప్రవీణ్ గారు, అలాగే నిర్మల గారు, పట్టణ అధ్యక్షులు రాకేష్ గారు, వివిధ మండలాల అధ్యక్షులందరూ, మరి సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమం ముందుగా 17వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా, అలాగే మన విమోచన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వహించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా మనకున్న 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకు ముఖ్యంగా పెద్దపల్లిలో ఇక్కడే సిటీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు దాదాపు ఒక 300 మందితో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా మరి మోడీ అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, ప్రజలందరూ కూడా మన భారత ప్రధాని కనుక మీరు కూడా స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే తప్పకుండా ఉదయం 10 గంటలకు సిటీ ఫంక్షన్ హాల్కి వస్తే తప్పకుండా ఆ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అలాగే ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా దివ్యాంగులకు 27వ తారీఖు నాడు ఉచిత పరికరాలు